బెల్జియంలో బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాచలం పంచాయతీ ఆఫీస్ దగ్గర విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో 7గురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఇంటి యజమాని నిబంధనలకు విరుద్ధంగా ఓ ఇంటిని నిర్మించారు. ఆ ఇంటిని కూల్చివేయమని అప్పట్లో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి నోటీసులు జారీ చేశారు. గతంలో ఆ బహుళ అంతస్తు నిర్మాణంపై పంచాయతీ ఈవోకు సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఈవో ఇంటి నిర్మాణం వద్దకు వెళ్లగా అతనిపై సామాజిక కార్యకర్తలపై దురుసుగా ఇంటి యజమాని ప్రవర్తించారు. అధికారుల ఆదేశాలను లెక్క చేయకపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు మండిపడుతున్నారు. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు. నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం పాత భవనం పైనే మరో 4 అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఐటీసీ నుంచి క్రేన్లు, ప్రొక్రేన్లు రప్పించారు. కూలిన భవనం పక్కనే ఓ ఆలయం కూడా నిర్మిస్తున్నారు. వాటి ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చందు, భద్రాచలం పంచాయతీ సమీపంలో, పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలడంతో ఈ ప్రమాదంలో సుమారు 7గురు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో సుమారు సందర్భంలో మాత్రానికి ఆ కూలీలు కొంతమంది, సుతారీ కూలీలు కొంతమంది 10 మంది పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 10 మందిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది దాని కింద క్షతగాత్రులు ఉన్నట్టు కూడా ఉన్నారనే దానిపై పోలీసులు సహాయ చర్యలు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ భద్రాచలం పట్టణంలో సుమారు 170 యాక్ట్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ భవన నిర్మాణాలు 2 అంతస్తులు 3 అంతస్తులకు మించి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వని సందర్భాలు కూడా దాఖలాలున్నాయి. గతంలో భద్రాచలం ఈ పంచాయతీ అధికారులు కూడా చాలా భవనాలకు కూడా నోటీసులు ఇచ్చిన సందర్భం కనబడుతుంది. ఈ శ్రీనివాసం, శ్రీరామ, స్వాతి అనే ఇంటి యజమాని పాత భవనం నిర్మాణం చేపట్టారు కొన్ని ఏళ్ల క్రితం. ఆ భవనంపై కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే పైన గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు పైన 5 ఫ్లోర్లు కూడా నిర్మాణం చేపట్టారు. 5 ఫ్లోర్లు నిర్మాణం చేపట్టడంతో ఒకసారిగా గతంలో కూడా గత ఏడాది ఈ జూలై మాసం 24వ తేదీన పనులు నిలిపేయాలంటూ మాత్రానికి పంచాయతీ అధికారులు ఇంటి యజమాని కూడా నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంలో కూడా సామాజిక కార్యకర్త ఇక్కడ భవన నిర్మాణం అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నట్టు ఒక సామాజిక కార్యకర్త పంచాయతీ అధికారులతో పాటు ఐటీడీఓ అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారం ఫిర్యాదు ప్రకారం పంచాయతీ ఈవో కూడా అక్కడికి వెళ్లి పరిశీలిస్తే వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవని చెప్పారు. పర్మిషన్ లేకపోవడంతో నోటీసు కూడా జారీ చేసి చేతులు దూకున్నారు. ఆ తర్వాత మరో నెల ఆగస్టు నెలలో కూడా మరోసారి నోటీసు జారీ చేశారు. మరోసారి సెప్టెంబర్ లో కూడా 3వ నోటీసు కూడా జారీ చేసి పంచాయతీ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ పంచాయతీ అధికారులు నోటీసు జారీ చేసిన సందర్భంలో కూడా స్పష్టంగా దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం పాత భవనం ఉంది. ఆ పాత భవనానికి మాత్రం పర్మిషన్ ఉంది. ఆ పాత భవనం పైన 5 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. ఈ 5 అంతస్తుల నిర్మాణం అనుమతులు లేవు. ఇక్కడ నిర్మాణం చేపడితే నిర్మాణం కూలిపోయే ప్రమాదం మాత్రం పంచాయతీ అధికారులు, ఐటీడీ అధికారులు కూడా స్పష్టంగా నోటీసులు తెలియజేశారు. ఆ నోటీసులు తెలియజేసినప్పటికీ మాత్రం దాదాపు 6 నెలలు 7 నెలలు గడుస్తున్నప్పటికీ మాత్రం పంచాయతీ అధికారులు కూడా ఆ బిల్డింగ్ వైపు పర్మిషన్ లేని బిల్డింగ్ వైపు కూడా చూడకపోవడంతో ఈ ప్రమాదం కూడా చోటు చేస్తుందని స్థానికులు, భద్రాచలం పంచాయతీ ప్రజలు కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. మరోపక్క ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక కార్యకర్త గతంలో అతనిపై కూడా దురుసుగా ప్రవర్తించడం కాకుండా పంచాయతీ ఈవో కూడా అక్కడికి అనుమతులు లేని నిర్మాణం చేపడుతున్న సందర్భంలో నోటీసు ఇవ్వడానికి వెళ్తే అతనిపై కూడా దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు లేకపోలేదనే సందర్భం కూడా ఉన్నది. దాంతో పాటుగా ఇప్పుడు ఈ 3 సార్లు నోటీసు తీసుకున్న ఇంటి యజమాని కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా గడిచిన 10 రోజులుగా ఇంటి నిర్మాణ పనులకు మాత్రం సుతారీ కూలీలను తీసుకొచ్చి పనులు నిర్మాణం చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నిర్మాణ పనుల కింద శిథిలాల కింద చిక్కుకున్న కొంతమంది ఆర్తనాదాలు కూడా వినిపిస్తున్నాయంటూ మాత్రానికి పంచాయతీ అక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నిర్మాణం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలి సమాంతరంగా కూలిపోవటం ఒక ప్రమాదం అయితే, ఒక చోట అదే ఉన్న చోట కూలి పడిపోవటం వల్ల కొంత మేర ప్రమాదం మాత్రమే జరిగిందంటూ మాత్రమే స్థానికులు చెప్తున్నారు. మరోపక్క
వేరే వైపు కానీ ఎటువైనా ఆ బిల్డింగ్ వేరే వైపు ఎటైనా కూలి ఉంటే మాత్రం ఇల్లు ఉన్నాయి, చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయి, ఇళ్లపై పడితే మాత్రం పెను ప్రమాదం కూడా సంభవించే అవకాశం ఉన్నట్టు కూడా గతంలో కూడా పంచాయతీ అధికారులకు సమాచారం కూడా అందించినప్పుడు మాత్రం ఆ పంచాయతీ అధికారులు కేవలం నిర్లక్ష్యం కారణంగానే ఈ బిల్డింగ్ ఇప్పుడు కూలిపోయిందంటూ మాత్రానికి స్థానికులు కూడా మండిపడుతున్న పరిస్థితి. సంఘటన స్థలాన్ని కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో పాటు ఏఎస్పీ పరితోష్ పంకజ్ కూడా స్థానిక సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. భారీ వాహనాలను కూడా తీసుకొచ్చారు. ఐటీసీలో ఉన్న భారీ వాహనాలను కూడా ప్రొక్లెన్లు, జేసీబీలు, పెద్ద పెద్ద వాహనాలను తీసుకొచ్చి శిథిలాలను తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చంద్రు, నిర్లక్ష్యం ఖరీదు కొన్ని ప్రాణాలు కూడా ఇప్పుడు పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా మంది గాయాల పాలయ్యారు. మరి అంటే గతంలో వార్న్ చేసినా కూడా మళ్ళీ నిర్మాణాలు చేపట్టడం, ఇప్పుడు అది ఆ కూలిపోవడం కూడా జరిగింది. అధికారులు ఏమంటున్నారు? ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఆ యజమానులు ఎక్కడున్నారు? చందు, భద్రాచలం పట్టణంలో సలీం టీ స్టాల్ ప్రాంతంలో ఉన్న ఈ బహుళ అంతస్తు నిర్మాణం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం నీడలో నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుందని చెప్పవచ్చు. ఈ భవన నిర్మాణాన్ని గత ఏడాది జూలైలో మొదటిసారి నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత ఆగస్టులో ఒక నోటీసు, సెప్టెంబర్ లో మరో నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప అప్పటికే పాత భవనం ఎప్పటిదో 30 నుంచి 40 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం పైగా ఆయన ఇంటి యజమాని ఈ 5 అంతస్తుల పైన బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనుల్లో కూడా నాణ్యత లోపించింది. కింద కూడా బేస్మెంట్ లెవెల్ కట్టువ లేదంటూ మాత్రం అధికారులు నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప పంచాయతీరాజ్ యాక్ట్ 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే యజమాని కూల్చివేయాలి పక్షంలో పంచాయతీ అధికారులు స్వయంగా ప్రొక్లైన్లు, యంత్రాల సహాయంతో వాటిని బిల్డింగులు కూల్చివేసే అధికారం కూడా పంచాయతీ అధికారులకు ఉంటుంది. కానీ అప్పటికీ ఈయన సెప్టెంబర్ లో కూడా 3 సార్లు పంచాయతీ అధికారులు మూడోసారి నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని భద్రాచలం పట్టణవాసులు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చంద్రు, రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.